రాజకీయ పార్టీల నేతల దూకుడు ఒక్కోసారి అక్కరకు వస్తుంది, రాజకీయ ప్రయోజనాలను చేకూర్చుతుంది, కానీ ఒక్కోసారి వికటిస్తుంది కూడా. అయితే రాజకీయాలను రాజకీయంలాగే చేయాలి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా అందుకు మూల్యం తప్పదు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా చేసిన తప్పు కూడా అదే. 1998 వరకు ఆమె కాంగ్రెస్లో ఉన్నారు. బయటకు వచ్చి సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. దాదాపు 10 సంవత్సరాలు పోరాడి అధికారంలోకి రాగలిగారు. 2 సార్లు అధికారాన్ని నిలబెట్టుకున్న ఆమె మూడోసారి మాత్రం చతికిలబడ్డారు. అయితే అధికారంలో ఉన్న దూకుడును కనబరుస్తున్నారు, అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు. మమతా బెనర్జీ మాదిరిగానే జగన్ పరిస్థితి ఉంది. కాంగ్రెస్తో విభేదించి వైసీపీ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 7 సంవత్సరాలు పోరాటం చేసి ఏపీలో అధికారంలోకి వచ్చారు. అంతులేని ప్రజా ఆమోదంతో వచ్చిన ఆయన తర్వాతెందుకో ఏకపక్షంగా వ్యవహరించడం ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసే ప్రయత్నం చేశారు. అది వికటించి ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేసింది. దారుణ పరాజయం ఎదురయ్యింది జగన్కి. అయినా సరే అదే ధోరణితో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులకు భిన్నంగా సాగుతున్నారు. పార్టీలో ఇష్టం ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోవచ్చు అనడంతో సీనియర్లు సైతం దూరమవుతున్నారు. బెంగాల్లో మమత కూడా ఇప్పుడు ఇదే మాట చెబుతున్నారు. తనతో ఉన్నవారు ఉండొచ్చు, లేకపోయినా వారు వెళ్ళిపోవచ్చు అని తేల్చి చెబుతున్నారు. ఆ పార్టీ నుంచి 80 మందికి పైగా ఎమ్మెల్యేలు గెలిచారు. కొందరు బీజేపీకి టచ్లోకి వెళ్లినట్టు మమత అనుమానిస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ప్రతీకార రాజకీయాలతో హత్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించాల్సింది పోయి దూకుడు మాటలు ఆడుతున్నారు మమత. అదే సమయంలో మమత పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకూడదని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఓ 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఈ విషయం మమతకి తెలియడంతో ఆమె సొంత పార్టీ వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి అని అనడం దుమారానికి దారితీస్తోంది. సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి మమతా బెనర్జీపై. ఏపీలో జగన్ మాదిరిగానే బెంగాల్లో మమత వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.